ఏపీలో చంద్రబాబు సర్కార్ రాకతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర హింట్ ఇచ్చారు. వైసీపీ నేతలు భయపెట్టి తమతో రాజీనామా చేయించారంటూ టీడీపీ నేతల దగ్గర వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్ల రాజీనామాలపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు. రోజుకో చోట నేతల దగ్గరకు వాలంటీర్లు వస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థపై కేబినెట్లో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తమను బెదిరించి రాజీనామా చేయించినట్లుగా వాలంటీర్లు వైసీపీ నేతల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ రాకతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థపై కూడా త్వరలోనే ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. వాలంటీర్ల వ్యవస్థపై త్వరలోనే కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏదో ఒక నిర్ణయాన్ని త్వరలో వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, దీనికి సంబంధించి కేబినెట్లో డిస్కస్ చేసిన తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటూ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. మంత్రి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఉద్దేశపూర్వకంగా పాపం వాలంటీర్స్ వీళ్ళే వేసుకున్నారు. వాలంటీర్స్నేమో మీకెందుకు మన ప్రభుత్వం వస్తుందని చెప్పి రాజీనామాలు చేయించారు. అందరితో రాజీనామాలు చేపిస్తే ఇవాళ వాళ్ళందరూ కూడా రోడ్డున పడిపోయారు. రోజు వస్తున్నారు, 100 మంది వచ్చి పొరపాటు అయిపోయిందండి, పొరపాటు అయింది. వాళ్ళ వల్ల వాళ్ళు నష్టపోయారు. ఇవాళ మరి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద పెన్షన్స్ కూడా ఇంటింటికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మరి ఇమ్మీడియట్గా దాని మీద కూడా పీడీడీఆర్డీఏతో మాట్లాడి వారికి కూడా ఒక ఆలోచన గవర్నమెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఇవాళ సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు, లేకపోతే ముఖ్యమైనటువంటి అధికారులే స్వయంగా తీసుకెళ్లి ఇళ్లకి ఇచ్చేలాగా చేయడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మచిలీపట్నం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్స్తో కలెక్టర్ గారి నాయకత్వంలో అందరితో కూడా ఒకసారి రివ్యూ చేయడం జరిగింది. అంటే గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు రాబోయే కాలంలో, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ ఎండింగ్కి వచ్చింది, వర్షాలు రాబోతున్నాయి. ఇమ్మీడియట్గా చేపట్టాల్సినటువంటి అత్యవసర పనులు ఏమున్నాయో అవన్నీ కూడా ఒకసారి అవగాహన కల్పించుకుని ఇమ్మీడియట్గా చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడానికి గురించి మాట్లాడటం జరిగింది. ప్రధానంగా మచిలీపట్నం మున్సిపాలిటీలో మరి యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి మంచినీళ్ళ సప్లై కానీ, శానిటేషన్ కానీ, అలాగే డెవలప్మెంట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఇవన్నీ కూడా మాట్లాడటం కూడా జరిగింది. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేపట్టాల్సినటువంటి ఏదైతే ఇక్కడ పనులు ఉన్నాయో దాదాపు 63 పనులకి వీళ్ళు పంపించడం జరిగింది. 17 కోట్ల రూపాయలతో దానికి సంబంధించి శాంక్షన్ కావాల్సింది ఉంది. ఇమీడియట్గా దాన్ని మరి ఉన్నతాధికారులు పై దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్గా శాంక్షన్ చేసుకొస్తే ఈ మ్యాక్సిమం ఈ వర్షాలు పడేలోపు చేయగలిగినటువంటి వీడ్ కానీ, దాంట్లో వచ్చేటటువంటి షిల్ట్ కానీ ఇమ్మీడియట్గా తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటి మీద దృష్టి పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా మరి ఆర్డబ్ల్యూఎస్ మంచినీళ్ళకు సంబంధించి కూడా మరి ఈరోజు జనజీవన్ మిషన్ అని రేపు ఇంటింటికి మంచినీళ్ళు పంపివ్వాలనేది, కుళాయిలు ఇవ్వాలనేది మరి గ్రామాల్లో ప్రతి మహిళ కోరుకున్నారు. ఫస్ట్ దాని మీదే మేము దృష్టి పెట్టడం జరుగుతుంది. దాదాపు జలజీవన్ మిషన్ కింద 225 కోట్ల రూపాయలు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. అయితే దాన్ని ఎలా తీసుకెళ్ళాలి అనేది ఒక డిపిఆర్ తయారు చేయమని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా సోర్స్ ఏదైనా ముఖ్యంగా వాటర్ స్టోరేజ్ కూడా ఉండాలా. టోటల్ ఇప్పుడు మచిలీపట్నం, పెడన, మరి వచ్చే మెడికల్ కాలేజ్ కానీ, పోర్ట్ కానీ అన్నిటికి కూడా తరగటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మీదే మొత్తం భారం పడుతూ ఉంది. దానివల్ల టౌన్కి రేపు పొద్దున రాబోయే కాలంలో ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం మరి డిపిఆర్లు తయారు చేయమని చెప్పడం కూడా జరిగింది. దాదాపు 220 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఇంకా అవసరం అయితే మరి ఎంపీ గారు ఉన్నారు, బాలశౌరి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా పెట్టి ఇమీడియట్గా అవి కూడా తెచ్చుకోగలిగితే మందరం మండలంలో ఉన్న 21,500 ఇళ్లకి ఇంటింటికి మంచినీళ్ళ కుళాయి ఇచ్చి మేము 1 ఇయర్లో దీన్ని టార్గెట్గా పెట్టుకొని చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం, ఇమీడియట్గా కార్యక్రమాన్ని చేయడం కూడా జరుగుతుంది. అలాగే మరి వ్యవసాయానికి సంబంధించి విత్తనాలు కానీ, అట్లాగే గతంలో వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి
మరి ఏదైతే వాళ్ళ ఫార్మర్స్కి ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదాన్ని కానీ ఇవన్నీ కూడా కలిపి మరి ఇమీడియట్గా ఎంతెంత రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ కూడా మాట్లాడుతూ కూడా జరిగింది. బెనిఫిషియర్స్ ఎవరైతే కౌలుదారులు ఉన్నారో కౌలుదారులకు కూడా కొంతమంది బోగస్గా రైతుల కింద నమోదు చేపించి ఆ రైతుల డబ్బులు కూడా వాళ్ళు తినేస్తున్నారు. మరి అవన్నీ కూడా కొన్ని మా దృష్టికి వచ్చినాయి. అవన్నీ కూడా ఇమీడియట్గా ఎంక్వైరీ చేయమని చెప్పడం కూడా జరిగింది. కలెక్టర్ గారు వెంటనే మరి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా ఇమీడియట్గా చెప్పడం కూడా జరిగింది. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇది ప్రారంభం మాత్రమే. చాలా అవకతవకలు జరిగి ఉన్నాయి. అవన్నీ కూడా మున్సిపాలిటీలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అమృత్ సంబంధించి 58 కోట్ల రూపాయలకి కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీకి పంపిస్తే కనీసం మున్సిపల్ కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేసి పంపించలేకపోయారంటే కింద 2023 మేలో వాళ్ళు ప్రపోజల్ పంపించారు. గతంలో మనం అమృత్ స్కీమ్ కింద మొత్తం రిజర్వాయర్ నిర్మాణం చేసిన, పైప్ లైన్లు వేసిన, కనెక్షన్స్ ఇచ్చిన అమృత్ స్కీమ్లో మేము చేయగలిగాం. వచ్చిన అవకాశాన్ని కూడా గత పాలకులు చేసుకోలేకపోయారంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని దానికి ఇది ఒక నిదర్శనం. ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి. రాబోయే కాలంలో అవన్నీ తీస్తాం. హౌసింగ్ కానీ టిట్కో ఇళ్ళు నిజమైనటువంటి బెనిఫిషియర్స్ కాకుండా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు డబ్బులు కట్టుకున్న వాళ్ళు కూడా ఇవ్వకుండా రోడ్డున పడేస్తారు. అలాగే వాళ్ళ కాలనీలను పెట్టి జగనన్న కాలనీ అని చెప్పి మరి చెరువుల్లో పెట్టి వాళ్ళ అవన్నీ కూడా మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా రాబోయే కాలం తీసుకుంటాం. అలాగే పోర్టు విషయం కూడా మాట్లాడాం. ఇప్పుడు దాదాపు 21% గాను 18% పనులు పూర్తయినాయి అంటున్నారు. దాదాపు 700 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుని మరి ఫీల్డ్ విజిట్ కూడా చేసి రాబోయే కాలంలో మరి మచిలీపట్నాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మరి ముఖ్యంగా మౌలిక వసతులు కల్పించడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి దీన్ని సహకరిస్తూ మరి కలెక్టర్ గారు కూడా ప్రత్యేక దృష్టి పెడతారు. ఎందుకంటే ఇక్కడే ఉంటారు కాబట్టి